తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ కోర్టు విచారణ షురూ అయింది. A1 నిందితుడిగా ఉన్న కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, క్విడ్ ప్రోకో ఆరోపణలపై 77 పేజీలతో ఏసీబీ దాఖలు చేసిన సంచలన ఛార్జ్షీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ ప్రతిపాదన ప్రభుత్వ వర్గాల నుంచి రాలేదని, ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన చర్చలతోనే తెరలేచిందని ఏసీబీ కుండబద్దలు కొట్టింది. గ్రీన్ కో సునీల్ తో భేటీ అనంతరం కేటీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఏసీబీ తేల్చింది. ఆర్థిక కేబినెట్ అప్రూవల్ లేకుండానే నిబంధనలు తుంగలో తొక్కి 54.88 కోట్లు ఎఫ్ఈఓ కంపెనీకి మళ్లించడంతో హెచ్ఎండిఏకు భారీ నష్టం వాటిల్లిందని ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కేటీఆర్ తరపు న్యాయవాదులు మాత్రం ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని, ఇది నిలబడదని చెబుతున్నారు. కోర్టు ఇప్పుడు వాళ్ళు వేసిన ఛార్జ్షీట్ ఏదైతే ఉన్నదో, ఛార్జ్షీట్ అంతా చదివిన తర్వాత ఒకవేళ అది డీమ్స్ ఫిట్ అంటేనేమో ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. ఒకవేళ లేదు, ఆ కేసులో ఎలాంటి దమ్ము లేదు అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ అప్లికబుల్ కావు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ప్రధానంగా తీసుకున్నారు. యాజ్ పర్ ది సెక్షన్ మన ఇది యాంటీ కరప్షన్ బ్యూరో 1980 యాక్ట్ ప్రకారం 13(1) క్లాస్ డి ఏదో తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ సర్వెంట్ మిస్అప్రాపరేషన్ ఫండ్స్ చేశారనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎలిగేషన్. బట్ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా వాదించేది ఏంటి అంటే, ఇక్కడ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ద క్యాబినెట్, ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది ఆల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మేము పైసలు నేరుగా అక్కడికి పంపించాము, ఇక్కడ ఎలాంటి వైలేషన్స్ లేవు, మిస్అప్రాపరేషన్ లేదు అనేది మన వాదన. సీజన్ 1 నష్టాల నుంచి బయటపడేందుకు 2023 సెప్టెంబర్లో కేటీఆర్, అరవింద్ కుమార్ హడావిడిగా నోట్ ఫైల్ సిద్ధం చేశారు. మున్సిపల్, ఆర్థిక, న్యాయశాఖలు చివరికి కేబినెట్ అనుమతులు కూడా తీసుకోకుండానే 160 కోట్లు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చారని ఏసీబీ తెలిపింది. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ను పూర్తిగా ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో బట్టబయలైంది. ఈ రేసు నిర్వహణ వల్ల ప్రభుత్వానికి సుమారు 600 కోట్ల ఆర్థిక భారం పడగా, హెచ్ఎండిఏకు మాత్రం లాభం లేకపోగా ఉల్టా 75.88 కోట్ల నష్టం వాటిల్లిందని ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఏస్ నెక్స్ట్ జన్ సంస్థకు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా గ్రీన్ కో అనుబంధ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 44 కోట్లు ముట్టచెప్పిందని, ఇది ముమ్మాటికి స్పష్టమైన క్విడ్ ప్రోకో అని ఏసీబీ తన ఛార్జ్షీట్లో కుండబద్దలు కొట్టింది. ఏసీబీ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితులకు సమన్లు జారీ చేయడంతో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ₹1,00,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది.